హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మనందరికీ తెలిసిందే నరుటో లైవ్ యాక్షన్ 2015 నుంచి తీసుకొస్తామని లయన్స్ గేట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. బట్ నరుటో లాంటి సిరీస్ని లైవ్ యాక్షన్ తీసుకొని రావడం చాలా కష్టం. సో కాబట్టి అది హోల్డ్ అవుతూ స్టార్ట్ అవుతూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఈరోజు లయన్స్ గేట్ నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అంతేకాకుండా దాని డైరెక్టర్ నుంచి కూడా. సో అది చూసుకుంటే వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసారు. సో ప్రస్తుతం వరల్డ్ వైడ్ ప్రపంచమంతటా కూడా క్యాస్టింగ్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారనమాట, మన లీడ్ రోల్స్ కోసం, నరుటో, సాస్కే, సాకురా కోసం. సో క్యాస్టింగ్ అంటే ఇక వీళ్ళకి ఈ ముగ్గురు క్యారెక్టర్స్ని ఎవరు యాక్టింగ్ చేయాలని చెప్పి దానికోసం ఓన్లీ అమెరికా కాదు బట్ వరల్డ్ వైడ్గా సెర్చ్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే చాలా చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే మనల్ని వీళ్ళైతే చూడొచ్చు. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన డైరెక్టర్ ఎవరో కాదు, డెస్టిన్ డానియల్ క్రెటన్. సో తోప్ డైరెక్టర్ అనమాట అండ్ హ్యూజ్ నరుటో ఫ్యాన్. మీరందరూ షాంగ్-చి మూవీ చూస్తుంటే కనుక మార్వెల్ది మీకు అర్థమైపోయి ఉండాలి. షాంగ్-చిలో చూసుకుంటే ఎన్నో ఫైట్ సీక్వెన్సెస్ నరుటో నుంచే ఇన్స్పైర్ అయ్యి చేశారు. అండ్ అది కూడా తనే చెప్పాడు, తను ఎంత పెద్ద ఫ్యాన్ అండి. అండ్ నరుటోని డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చినందుకు తను ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంటారు కూడా. అంటే ఇప్పుడు చూసుకుంటే డానియల్ క్రైగ్ అయితే చెప్పాడనమాట. సో కిషిమోటో సెన్సే యొక్క స్టోరీస్ జనరేషన్స్ ఆఫ్ ఫ్యాన్స్ని వరల్డ్ వైడ్గా ఇన్స్పైర్ చేసాయి. అండ్ వాటిల్లో ఒకటైన ఈ నరుటో అండ్ ఈ క్యారెక్టర్స్ని బిగ్ స్క్రీన్కి తీసుకొని రావడం లైవ్ యాక్షన్లో, అది కూడా ఫస్ట్ టైము నేను ఒక హానర్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో కాబట్టి దీన్ని వరల్డ్ వైడ్ క్యాస్టింగ్ సర్చ్ని అయితే మేము స్టార్ట్ చేసేసాము. టీమ్ 7ని అండ్ అంతేకాకుండా మిగతా నరుటో యూనివర్స్ మొత్తాన్ని అయితే మేము లైవ్కి తీసుకొని రాబోతున్నామని తనైతే చెప్పారనమాట. అంటే తను ఒక్కరే కాదు, మన మసాషి కిషిమోటో సెన్సే ద క్రియేటర్ ఆఫ్ నరుటో కూడా తనైతే చెప్పారనమాట తన మాటల్లో. ఏంటంటే ప్రస్తుతం నాకు ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఇప్పుడు నా వర్క్ నరుటో అది కూడా హాలీవుడ్ మూవీగా మారుతుంది అని చెప్పి తనైతే ఎంతో హ్యాపీగా అండ్ ఎంతో ఒక గొప్ప మిరాకిల్గా అయితే దీన్ని ట్రీట్ చేస్తున్నారనమాట. అండ్ దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఈ మూవీని డైరెక్ట్ చేసేది డెస్టిన్ డానియల్ క్రెటన్ అవ్వడం ఇంకా హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఇన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి ఒకేసారి నా లైఫ్లో అని చెప్పి తనైతే చెప్పారనమాట. అండ్ ఇలాంటి ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా ఇలాంటి మిరాక్యులస్ ఎన్కౌంటర్స్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానైతే తనైతే చెప్పారనమాట. బట్ దీన్ని బట్టి చూసుకుంటే మన కిషిమోటో సెన్సే కూడా ఈ లైవ్ యాక్షన్లో ఇంక్లూడ్ అవ్వచ్చు మేబీ రైటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, తనకైతే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి స్టోరీని రాపిస్తారో లేదా అనేది మనకైతే క్లారిటీ లేదు. ఇప్పటికీ తెలియందే స్టోరీ రైటింగ్ కూర్చొని ఎవరు రాస్తారో, ఆ తర్వాత దీని డైరెక్టర్ ఒకరైనా కూడా స్టోరీ రైటింగ్ టీం వేరే వాళ్ళు ఉంటారు. సో దాంట్లో మసాషి కిషిమోటో సెన్సే ఇంక్లూడ్ చేసి తన కాల్ ఎక్కువ తీసుకుంటే కనుక క్యారెక్టర్స్ కావచ్చు ఇవన్నీ చాలా గొప్పగా కనిపిస్తాయి. బట్ ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. బట్ ఎస్, ఫైనల్లీ నరుటో లైవ్ యాక్షన్ మూవీ పట్టాలైతే ఎక్కేసింది. అయినో నేను ఎప్పుడూ కూడా లైవ్ యాక్షన్కి పెద్ద ఎగ్జైటింగ్గా వెయిట్ చేయను. బట్ దీనికోసం వెయిట్ చేస్తున్న రీజన్ ఏంటంటే యాజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నరుటో అసలు లైవ్ యాక్షన్ వస్తుందంటేనే నేను వద్దనుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం. బట్ డెస్టిన్ డైరెక్టర్ అంటే ఇంకా నాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే మనోడు యాజ్ ఎ నరుటో ఫ్యాన్గా చాలా అర్థం చేసుకుంటాడు. కొరియోగ్రఫీ కూడా తోపు ఉంటుంది మనోడు మూవీస్లో. అంటే ఇన్ఫ్యాక్ట్ రేపు రాబోయే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కూడా తనే తీసుకొస్తుంది. అండ్ తన డైరెక్షన్లో నరుటో మూవీ కాబట్టి ఆబ్వియస్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోతాయి. క్యాస్టింగ్ కూడా ప్రాపర్గా చేస్తే ఇంకా అదిరిపోతుంది. సో వెయిటింగ్ ఫర్ ఇట్.